హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూపించే రెసిపీ పరమాన్నం. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా కొన్ని సరైన కొలతలతో టిప్స్ తోటి పాలు విరిగిపోకుండా బెల్లంతో ఈ పరమాన్నం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కప్పు తీసుకొని ఒక బౌల్ తీసి పక్కన పెట్టుకొని ఒక కప్ రైస్ వేసుకుందాం. ఇలాంటి మెజరింగ్ కప్ తీసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు బియ్యాన్ని వాష్ చేసుకొని వాటర్ని వంపేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి ప్లేట్ పెట్టి ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. మనం చేసేది పరమాన్నం కాబట్టి ఇత్తడి గిన్నె అయితే బాగుంటుంది. ఇత్తడి గిన్నె తీసుకొని ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల పాలు, 2 కప్పుల వాటర్, మొత్తం 8 కప్పులైనవి. ఈ పాలు వాటర్ని కలిపి గిన్నెని స్టవ్ మీద పెట్టేసుకొని పాలు ఒక పొంగు వచ్చేదాకా బాగా మరిగించుకున్నాము. సో పాలు ఇలా ఒక పొంగు పట్టిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ని వంపేసి ఈ రైస్ని పాలల్లో వేసుకొని బాగా కలుపుకుందాము. చిక్కటి పాలతో చేస్తే ఈ పరమాన్నం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. అన్నట్లు ఇవాళ ఎలక్షన్స్ కదండి, మీరు ఎలా అందరూ కూడా ఓటు వేశారా, జాగ్రత్తగా ఎలాంటి గొడవలు లేకుండా జరిగినాయా అనేది కూడా మీరు నాకు కామెంట్లో చెప్పండి. మా వైపు అయితే ప్రశాంతంగానే జరిగినాయండి. సో ఇప్పుడు ఇలా పొంగు వచ్చినప్పుడు స్టవ్ని లోకి పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న మేగడారు పట్టుకోకుండా ఇదంతా కూడా కలుపుకుందాం. అడుగంటుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని దగ్గరగా ఉండి కొంచెం కలుపుకుందాం. ఇలా పైకి పొంగు వచ్చినప్పుడు స్టవ్ని లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో ఇలా కలుపుకుంటూ ఇప్పుడు 2-3 ఇలాచీలు దంచి వేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్ అంతా పడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న పాలన్నీ కూడా కొద్దిగా ఇంకిపోయేదాకా మనం పూర్తిగా కలుపుకుందాము. ఇలా పాలన్నీ కూడా బాగా ఇంకిపోయేదాకా రైస్ని మనం పూర్తిగా కలుపుకుందాం అనమాట. ఈ పాలల్లో రైస్ మనకి ఉడిగిపోయి చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. మనకి చూడండి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది కదా. ఈ టైంలో 1.5 కప్పుల బెల్లాన్ని తురిమి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకే పూర్తిగా బెల్లాన్ని వేసుకోవాలని మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకొని ఈ పాయసంలోకి బెల్లాన్ని పూర్తిగా వేడి మీద ఉన్నప్పుడే కలిపేసుకుందాం. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇలా బాగా కలుపుకుందాము. ఇలా కలుపుకున్నాక 2-3 నిమిషాలకు వేడి మీద ఉండగానే బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్నాక నెయ్యి వేడైనాక కొంచెం జీడిపప్పు, అలానే 2-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకున్నాక 2-3 టేబుల్ స్పూన్లు కిస్మిస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకొని వేగిపోయిన వీటిని నెయ్యితో సహా ఈ పరమాన్నంలో వేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం మనకి రెడీ అయిపోయింది. ఇది నైవేద్యంగా దేవుడికి పెట్టచ్చు. పిల్లలు సమ్మర్లో ఇంట్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినచ్చు. సో చూడండి ఎంతో టేస్టీగా ఉండి ఈ పరమాన్నం రెడీ అయిపోయింది కదా. ఇలా రెడీ అయిపోయిందని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం తినేయచ్చు. ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ పరమాన్నాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం మా మామ్స్ ప్రిన్సెస్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కూడా ఈ రెసిపీస్ని ట్రై చేయండి.